అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు ముందుగా డేట్ చూసుకుంటే జనవరి 17, 2026. ఈరోజు శనివారం. శని ఆదివారం సాధారణ సెలవులు. వరుసగా పండగతో కలుపుకొని 5 రోజులు మార్కెట్ యార్డ్కి సెలవులు వరుసగా ఉన్నాయి. ఈరోజు టాపిక్ ఇదండి సంగతి. మిర్చి యార్డు ధరల గురించి, మిర్చి యార్డు పొజిషన్ గురించి, మిర్చి యార్డు ధరల పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయని గురించి చిన్న టాపిక్ ఇదండి సంగతి. టాపిక్లోకి వెళ్ళే ముందు రైతు సోదరులకి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. మీరు లైక్ చేయటం ద్వారా నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కొంతమంది రైతు సోదరులకి వీడియో చేరి వాళ్ళకు కూడా కొంత ఉపయోగపడిద్ది యూట్యూబ్ ఛానల్ ద్వారా. మర్చిపోకుండా లైక్ చేయండి. వీడియో చూసేటప్పుడు నలుగురికి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు పాత రైతు సోదరులు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇదంటే సంగతి. టాపిక్లోకి వెళ్తే ముందుగా ఈ 5 రోజుల సెలవుల తర్వాత అందరి చూపు అంతా, అటు వ్యాపారస్తుల చూపు కానీ దిగుమతి వ్యాపారస్తుల చూపు గుంటూరు మిర్చి యార్డు. ఎందుకంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం సరుకులు వచ్చే పొజిషన్ చూస్తే అంతంత మాత్రమే. ఒక సోమవారం 40-50 వేలకు పైన రాలా ఇంతవరకు కూడా. కానీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ చూస్తే 1,00,000 వచ్చినాయి. ఏంటంటే ఆ తేడా కూడా మనకు తెలుసు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 5 లక్షల ఎకరాల్లో విస్తీర్ణల పంట జరిగితే ఈ సంవత్సరం 2.5కి 2,50,000 ఎకరాల్లోకి మొత్తం తుఫానికి ఈ అంత కారణాల వల్ల 2 లక్షల ఎకరాల్లో దిగుబడి అంతంత మాత్రమే. వైరస్ కొంత విపరీతంగా ఉండి సరుకులు కూడా అంతంత మాత్రమే వస్తున్నాయి. అంటే అనుకున్నంత సరుకులు రావట్ల మార్కెట్కి. వ్యాపారస్తులకి కొనుగోలుకి ఉన్న సరుకులు సరే దేవుడి దయ వల్ల కొంత ఈ సరుకులు లేట్ అవటం వల్ల కూడా కొంత ఏసీకి మిర్చి ఏసీలో స్టాకులు కూడా కొంచెం మార్కెట్ పుంజుకుంది కొన్ని రకాలకి. కొంతమంది వ్యాపారస్తులు కూడా నేను మొన్న శుక్రవారం సంప్రదించి, ఎందుకంటే గుంటూరు మిర్చి యార్డు చుట్టుపక్కల కారం మిల్లులు ఎన్ని ఉన్నాయో అన్నీ ఎగుమతి వ్యాపారస్తుల ఆఫీసులు కూడా దగ్గర అందుబాటులో వాళ్ళు సంప్రదించినప్పుడు కొన్ని రకాల మాత్రం మూమెంటు తగ్గేదే లేదు అన్నట్టుగా వాళ్ళు చెప్పుకొచ్చారు. కొన్ని రకాల మామూలుగా ఉన్న కొన్ని రకాలకి బాగుంటుందండి అనేది వాళ్ళని అడిగి మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా సరుకులు ఎక్స్పెక్ట్ ఎంత సరుకులు రావచ్చు ఏంటనేది వాళ్ళు అడగటం, నేను కొన్ని అడగటం, వాళ్ళు కొన్ని చెప్పటం మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే అందరి చూపు కూడా సోమవారం సరుకులు ఎన్ని వస్తున్నాయి ఏంటి అనేది ఉంది. ఎందుకంటే ఇంతవరకు కూడా రావట్లేదు కాబట్టి కొన్ని మిర్చి రకాలకి మార్కెట్ అయితే మూమెంట్ బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సీజన్లో అటు టోటల్గా విస్తీర్ణం తగ్గింది, దిగుబడి తగ్గింది, క్వాలిటీలు తగ్గినాయి. క్వాలిటీలు తగ్గితో పాటు ఈ కొన్ని రకాలు సీడు రకాలు, బ్యాడిగి రకాలు, నాటు రకాలకి సరుకులు కూడా అనుకున్నంత సరుకులు రావట్లేదు. రకరకాల వ్యాపారస్తులు ఉన్నారు. ఎందుకంటే నాటు రకాలు కొనేవాళ్ళు ఉన్నారు, సీడ్ రకాలు కొనేవాళ్ళు ఉన్నారు, బ్యాడిగి రకాలు కొనే ఉన్నారు, తేజ రకాలు సెగ్మెంట్ కొనేవాళ్ళు ఉన్నారు. ఏది రకాలు కొన్నా ఇక్కడి నుంచి ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తులు కూడా 40% ఎక్స్పోర్ట్ అవుద్ది మన గుంటూరు మార్కెట్ యార్డ్ నుండి. టోటల్గా 40%, 100కి 40 రూపాయలు చొప్పున అట్లే వర్క్ ఎగ్జాంపుల్ వెళ్ళింది. వాళ్ళు కూడా ఏందండి సరుకులు ఇంతేనా పొజిషను ఇట్లానా అని చెప్పేసి అంటే నేను కూడా ఏ రకాలకి బాగుంటుందండి, ఏదన్నా సరుకులు పెరిగితే మూమెంట్ తగ్గిద్దా అంటే వాళ్ళు చెప్పుకొచ్చిన విధానం చూస్తే బ్యాడిగి రకాలు ముందుగా మెయిన్గా సీడు రకాల గురించి చెప్పుకొచ్చారండి. అది డీడీ కావచ్చు, 341 కావచ్చు, 273 కావచ్చు, కుబేరా కావచ్చు, నెంబర్ 5 కావచ్చు, బంగారం, బుల్లెట్, కొన్ని సీడ్ రకాలకి మాత్రం మార్కెట్లో క్రేజీ తగ్గే అవకాశాలు లేవండి. ఇవి బాగా షార్టేజ్, అంటే బాగా తక్కువ వస్తున్నాయి. వ్యాపారస్తులకి సరిపోయినంతగా రావట్ల. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సీజను పచ్చళ్ళ సీజను, కారం ఇరువిగా కావాలా. మన దేశంలో వివిధ రాష్ట్రాలకు కావచ్చు, ఓ పక్క వివిధ రాష్ట్రాల్లో పంట మొత్తం తెలిసింది మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. పంట బాగా కోల్పోవటం, ఈ మిగతా వ్యాపారస్తులు అంటే కింద స్థాయి నుంచి, అంటే కింద స్థాయి లోకల్ వ్యాపారస్తులు కాకుండా నేషనల్, ఇండియా వైడ్, ఇంటర్నేషనల్, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తులు కూడా
మన గుంటూరు వైపు ఈ కొన్ని మిర్చి రకాలు అటు బ్యాడిగి రకాలు కావచ్చు, నాటు రకాలు కావచ్చు, సీడ్ రకాలు కావచ్చు, వీటికి బాగా డిమాండ్ అయితే ఉందండి. వాటి కోసం వ్యాపారస్తులు కూడా కొంత ఎదురు చూస్తున్నారు. కొన్ని రకాలుగా మాత్రం డిమాండ్ ఏమాత్రం తగ్గదు. అటు ఏరియా నుంచి ఎంత సరుకులు రావచ్చు అనేది వాళ్ళు అడిగారంటే చెప్పలేమండి. ఇప్పుడిప్పుడే పంట వస్తుంది కాబట్టి కొంత రైతుల్లో కూడా ఏదన్నా సరుకులు పెరిగితే మార్కెట్ ధరలో ఏదన్నా మూమెంట్ ఎలా ఉంటుందని చెప్పేసి రైతులు కూడా అడుగుతున్నారండి. అంటే సీడు రకాలకి బ్యాడిగి రకాలు కావచ్చు, నాటు రకాలు కావచ్చు, ఇవి బాగా షార్టేజ్ కాబట్టి అనుకున్నంత సరుకులు రావట్లేదు కాబట్టి వీటికి మార్కెట్ ధరలు బాగానే ఉంటుందండి. తేజాకి, ఆర్మూర్కి వీటికి కూడా బాగానే ఉంది. కొంచెం మూమెంట్ కూడా అంతకుముందు గత 2 వారాల క్రితం కంటే కూడా ఈ వారంలో 2 రోజులు బాగానే ఉంది. పోయిన వారం కూడా కొద్దిగా మార్కెట్ అనేది కొంత పుంజుకుంది. ఈ మార్కెట్ కొత్త రకాలు లేట్ అయ్యి ఈ దిగుబడి రావటం కూడా లేట్ అయ్యి కొంత పంట వేయటం లేటు అంతా కాబట్టి ఏసీలో స్టాకులు కూడా కొంచెం సేల్స్ పరంగా ముందుకెళ్ళిందండి. తేజకు కూడా అంతకుముందు ఉన్నదానికి కొద్దిగా పుంజుకుంది. తేజ రకాలకు కావచ్చు, అటు ఆరుమూరు కొన్ని రకాలకి మూమెంట్ అయితే ఉంది. టోటల్గా బాగుంటుంది. కానీ కాకపోతే సీడ్ రకాలకి బాగా డిమాండ్ వైపు ఉందండి. మాకు ఆర్డర్లు కూడా సీడ్ రకాలకు కానీ అటు బ్యాడిగి రకాలకు కానీ ఏదైనా మూమెంట్ అయితే ప్రస్తుతానికైతే బాగానే ఉంది. 5 రోజుల తర్వాత సరుకులు ఎక్కువ వస్తే ఏందని చెప్పేసి వాళ్ళు కూడా అడిగితే ప్రస్తుతానికైతే వచ్చే సరుకులు క్వాలిటీల మీద ఆధారపడి వ్యాపార లావాదేవీలు జరుగుతాయి కాబట్టి సీడ్ రకాలకి వీటికి బాగానే ఉంటుందండి ఇప్పుడున్న పొజిషన్ అని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి రైతు సోదరులు కూడా గమనించి సరుకులు కూడా కొంత మనం తెచ్చుకునే విధానం కూడా క్వాలిటీల పరంగా కొంచెం మచ్చాగిచ్చాలా లేకుండా, కొంచెం పండుగ లేకుండా, ఎందుకంటే మార్కెట్ బాగున్నప్పుడు మార్కెట్కి కూడా మనం అనుకూలతగా వెళ్తే మంచి ధరలు అమ్ముకునే పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారస్తులు చెప్పిన మాటలు ఉంటుంటే మార్కెట్ అన్ని విధాలుగా బాగుంటుందండి. ఈ సంవత్సరం అన్ని విధాలుగా బాగుంటుంది. మాకు కూడా సరుకులు అందుతాయా లేదా మాకు కూడా అని చెప్పేసి మేము కూడా ఆలోచన పడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. వాళ్ళు కూడా సరుకుల కోసం, కొత్త సరుకుల కోసం, ఎందుకంటే కొత్త సరుకులు సేల్ పరంగా బాగుంది. మీకు డైలీ వీడియోలో చెబుతున్నా, సేల్ పరంగా కొత్త మిర్చి రకాలకు సంబంధించి సరుకులు అయితే సేల్స్ బాగుంది. అటు తేజ కానీ, సీడ్ రకాలు కానీ, బ్యాడిగి రకాలు కానీ అన్ని రకాలు వచ్చేస్తున్నాయి. మీరు గుర్తుపెట్టుకొని చెప్పిన విధంగా సరుకులు తెచ్చుకోండి, మంచి రేట్లు అమ్ముకోండి. రేపు మళ్ళీ సోమవారం మార్కెట్ ధరలతో సరుకులు ఎన్ని వచ్చినాయి, ఉదయం పూట షార్ట్ వీడియో ద్వారా మీకు సరుకులు ఎన్ని వచ్చినాయని వీడియో చేస్తాను. మార్కెట్ ఈ ధరలు ఏ విధంగా జరిగినాయి, ఏ రకానికి అనేది కొత్త మిర్చి రకాలు టోటల్గా మొత్తం వచ్చేసినాయండి. కొత్త రకాలు మనం రేపు సోమవారం నుంచి మార్కెట్లో చెప్పుకుందాం. అక్కడక్కడ ఏసీ ధరలు కూడా చెప్తాను. సోమవారం వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.